ప్రభుత్వం వారందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చింది. ఆ భూములను దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ సాగుకు నేడు అటవీ శాఖ అధికారులు నో అంటున్నారు. దుక్కులు దున్నేందుకు వెళితే ఎడ్లు అరక పట్టకపోవడుతున్నారని, ఇదేంటని అడిగితే కేసులు పెడుతున్నారని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ భూములకు అటవీ శాఖకు సంబంధం లేకపోయినా తమకు జీవనాధారం లేకుండా చేస్తున్నారని, తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా చామనపల్లిలో రైతుల సమస్యపై మా ప్రతినిధి అరుణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్టీలు సాగు చేసుకున్నటువంటి భూములకు అటు ఉమ్మడి రాష్ట్రంలోనూ గత ప్రభుత్వాలు పట్టా పాస్బుక్లు జారీ చేసి, ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పట్టా పాస్బుక్లు జారీ చేసినా కూడా అటవీ శాఖ అధికారులు మాత్రము సాగు చేయకుండా కూడా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు, కేసులు నమోదు చేస్తా ఉన్నారు. అయితే చామనపల్లి వేమనపల్లి మండలం చామనపల్లికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. ఈ రైతులు ఇక్కడ మనం చామనపల్లి గ్రామంలో ఉన్నాం. మనం చూడొచ్చు రైతుల దగ్గర ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసినటువంటి పట్టా పాస్బుక్. అదేవిధంగా కూడా ఏదైతే గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అప్పటి ప్రభుత్వాలు కూడా పట్టా పాస్బుక్లు జారీ చేసినటువంటి పట్టా పాస్బుక్లు ఉన్నప్పటికీ కూడా తీవ్ర ఇబ్బందులకు అటవీ శాఖ అధికారులు సాగులోకి వెళ్లితే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. అయితే బాధిత రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. నిజంగా వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు, అటవీ శాఖ అధికారులు ఎటువంటి ఇబ్బందులకు వీళ్ళని గురి చేస్తా ఉన్నారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, ఏంది అసలు అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సాగు చేస్తా ఉన్నారు భూములను? మా చావనపల్లి గ్రామంలో 50 సంవత్సరాల నుంచి ఈ అసైన్మెంట్ భూములు 67, 65 సర్వే నెంబర్లల్లో మేము సాగు చేసుకుంటాం. సాగు చేసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంతమంది మేము సాగు చేసుకుంటే ఇప్పుడు ఈ అటవీ శాఖ అధికారులు వచ్చి ఇది మా భూమి మేము ఇళ్ళకు రానియము అని చెప్పి ఎస్సీల మీద 9 మంది మీద తీసుకుపోయి కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇంకా మళ్ళా మొన్న మీటింగ్ పెట్టి మళ్ళీ హెచ్చరించిండు. ఏమని, మళ్ళీ ఆ భూములలో పోతే రెండో కేసు పెట్టి కూడా జైలుకి పంపుతాం మేము పెద్దగా అని బాగా హెచ్చరిస్తే భయపడి మేము అందరం కలిసి పాస్బుక్లు పట్టుకొని హేమాజీ గారిని, వకీల్ గారిని తీసుకొని పోయి కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ స్పందించి ఈ భూములు మీరు దున్నుకొని మీకు ఏం భయం లేదు, ఫారెస్టర్ల మీద అట్రాసిటీ కేసులు పెట్టండి అని చెప్తే అక్కడి నుంచి నిలువపోయి కేసుకు అప్లికేషన్ వచ్చినాం. ఇప్పటికైనా మళ్ళీ ఏం జరుగుతుందని భయపడతాను. ఎట్లా అంటే ఇప్పుడు మేము ఇంత చేసినాం ఫారెస్టుల మీద, మా ఊరంతా ఫారెస్టులు ఉన్నది. రేపు మమ్మల పశువులని కానీ మమ్మల్ని కానీ అడవులకు పోనీయరా ఏం సంగతి అని మీరు వచ్చినప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చడానికి గత అనుకుంటా వచ్చింది. ఇప్పుడు ఇది పరిస్థితి. అంటే ఏం కావాలనుకుంటున్నారు మరి? ఈ భూమి మాది మాకు కావాలి, మా ఊరు భూమి ఇదే భూమి, ఇక వేరే భూమి లేదు. ఈ భూమి మాది మాకు కావాలి. ప్రజలందరికీ ఎవరు ఉన్న భూమిలో వాళ్ళు సాగు చేసుకోవాలి. దీనికి సంబంధించి ఏదైతే బాధితుల పక్షాన కూడా వీళ్ళ బీజేపీ నాయకులు కూడా అండగా నిలుచుకుని వీళ్ళ సమస్యను కూడా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి మన దగ్గర ఏదైతే కొయ్యల హేమాజీ గారు ఉన్నారు, బీజేపీ నాయకులు ఆయన తీసుకున్న బ్రదర్ చెప్పండి, ఏంది అసలు పరిస్థితి? నిజంగా కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకున్నటువంటి భూములను కూడా వీళ్ళ అటవీ శాఖ అధికారులు అన్ని ఇటు పోడు ఏదైతే పట్టా పాస్బుక్లు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారు? అసలు ఏమంటున్నారు అధికారులు? సార్, వీళ్ళు గత 60 సంవత్సరాల నుంచి ఈ భూముల్ని సాగు చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో మరి గత కొన్ని సంవత్సరాలుగా ఫారెస్ట్ అధికారులు ఈ రైతుల దగ్గరికి వచ్చేసి ఈ ఫారెస్ట్ భూములు అని చెప్పేసి వీళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ దాడులు చేస్తూ కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపించడం జరిగింది. 9 మంది దళిత రైతుల మీద, ఎస్సీలు పాపం అమాయకులు, ఏమి తెలియనటువంటి 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి అమాయక రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి ఫారెస్ట్ అధికారులు మరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఊరందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పేసి మరి వేధించడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము దీనిపైన గతంలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసినాం, ధర్నా చేసినాం. మరి రైతుల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తే అప్పుడు వెనక్కి తగ్గిన అటవీ శాఖ అధికారులు మళ్ళీ గత 2 సంవత్సరాల నుంచి యథావిధిగా వేధింపులు కొనసాగించడం జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ నిన్న 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పాస్బుక్లు గతంలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పాస్బుక్లు, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి పాస్బుక్లు, ఫైనల్ పట్టా సర్టిఫికెట్లు 1997లో వీళ్ళందరికీ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ భూములన్నిటిని కూడా సర్వే చేసి ఫైనల్ పట్టాలు జారీ చేయడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి చూపించడంతో మరి ఆయన వెంటనే స్పందించి ఈ దళితులను వేధిస్తున్నటువంటి అటవీ శాఖ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మరి ఏసీపీ డీసీపీలకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం పోలీసులు వెంటనే వాళ్ళందరి మీద అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఏదైతే బాధిత రైతులతో పాటు అదేవిధంగా నాయకులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి, ఏదైతే పట్టా పాస్బుక్లతో పాటు ఫైనల్ పట్టా పాస్బుక్లు ఉన్నప్పటికీ కూడా అధికారులు, అటవీ శాఖ అధికారులు మాత్రము వేధింపులకు గురి చేసి సాగు చేయకుండా అడ్డుకోవడం సరికాదని అయితే తెలుపుతూ ఉన్నారు. ఏదైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కూడా రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నప్పటి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే అధికారులలో చెల్లమైతే లేకపోవడం బాధాకరమని తెలుపుతుంది. ఇప్పటికైనా కూడా ఏదైతే రైతులపై కేసులు నమోదు చేసినటువంటి అటవీ శాఖ అధికారులపై కూడా కేసులు నమోదు చేయాలని కూడా జిల్లా కలెక్టర్ స్వయంగా పోలీస్ అధికారులు చెప్పినా కూడా కేసులు నమోదు చేయడం విషయంలో కూడా ఆలస్యం చేస్తూ ఉన్నారని అయితే రైతులు అదేవిధంగా కూడా నాయకులు అయితే తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులకు ఉన్నటువంటి పట్ట పాస్బుక్ల విషయంలో కూడా ఖచ్చితంగా రైతులను సాగు చేసుకునే విధంగా ఏదైతే అటవీ శాఖ అధికారులు సహకరించాలి, లేదంటే కూడా దశల వారీగా కూడా ఆందోళన చేయడానికి తాము సిద్ధమైతామన్నట్టు ఇటు అటవీ శాఖ అధికారులతో పాటు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్, అరుణ్ కుమార్, రాజు, చామనపల్లి, వేమనపల్లి మండలం, మంచిర్యాల జిల్లా.